శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? జనవరి 20వ తారీఖున శని హోమం అనేది కూడా మొదలు పెట్టబోతున్నాం. అద్భుతం అండి. ఎందుకంటే మనకు ఇక్కడ టైం ఒకటి చూడండి, కుంభరాశిలో శని ఉన్నప్పుడు త్వరగా శని హోమంలో జీవితంలో ఒక్కసారైనా చేయాలి. అది ఏ రాశులైనా కానివ్వండి, మకర రాశి అయినా, కుంభరాశి అయినా, ఏదైనా, మిథున రాశి అయినా, వృషభ రాశి అయినా, ఏ రాశి అయినా. ఇప్పుడు ఉదాహరణకి కుంభరాశిలో శని ఉన్నాడు, మీనరాశి వారు ఏళ్ళనాటి శని నడుస్తుంది, వాళ్ళు చేసుకోవచ్చు శని హోమం. ఎప్పుడు పూర్తి ఫలితాన్ని ఇస్తాడంటే శని తన సొంత ఇంటిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ శని హోమాన్ని తలపెట్టాలి. నేను మిగతా రోజులలో ఎందుకు తలపెట్టలేదంటే శని పండగ అంటే శని హోమాన్ని ఎందుకు చేయలేదంటే, ఈ కుంభరాశిలోకి ఎప్పుడైతే శని అడుగు పెడతాడో అప్పుడు ఈ శని హోమం తలపెట్టడం ద్వారా మంచి 100కు 100% రిజల్ట్ వస్తుంది. అది మేషరాశి వారు చేసుకోవచ్చు, మిథున రాశి వారు చేసుకోవచ్చు, కర్కాటక రాశి వారు చేసుకోవచ్చు, సింహరాశి వారు చేసుకోవచ్చు, ఏ రాశి వారైనా ఈ శని హోమంలో పాల్గొనవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ శని మీ రాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు ఇబ్బంది జరగకుండా 32 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపాడుతుందండి శని ప్రభావం మన మీద పడకుండా. శని ప్రభావం పడ్డప్పుడు మనకు జరిగేటువంటి అనర్థాలు ఏంటంటే, ఉద్యోగాలు, ప్రమోషన్లు ఆగిపోవడం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఉద్యోగ అవకాశాలు దక్కకపోవడం, అనారోగ్య సమస్యలతో సరైన ట్రీట్మెంట్ అనేది దొరకకపోవడం, వ్యాపారాలలో విపరీతమైనటువంటి నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలతో బాధపడడం, విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగడం, లేట్ అయిపోవడం, అక్కడికి ఒకవేళ వెళ్ళినప్పటికీ డబ్బులు ఖర్చు అయిపోవడం, ఉద్యోగం దొరకకపోవడం, ఇలాంటివన్నీ కూడా శని ప్రభావం పడ్డప్పుడు మనకు అవుతూ ఉంటుంది. మనం ఎక్కువగా కష్టపడడం, కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందలేకపోవడం శని ప్రభావం వలన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను ఇద్దరు పండితులతో సమక్షంలో నేను ఈ యొక్క అఖండ దీపాలు 4 దీపాలు వెలిగించి ఒక పాత్రలో నల్ల నువ్వుల నూనె పోసేసి ఒక వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు తెల్ల ఆవాలు, ఒకవైపు నల్ల నువ్వులు ముడివేసి దాంట్లో వేసి నెల రోజుల ముందే ఈ అఖండ దీపాలతో నల్ల దారాన్ని ఆ దీపాల చుట్టూ తిప్పి అఖండ దీపాలు వెలిగించి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో దీపం కొండెక్కకుండా ఇద్దరు పండితులు షిఫ్టుల వైజ్గా 12 గంటలు షిఫ్టుల వైజ్గా ఆ దీపాన్ని కాపాడుతూ ఎప్పుడు, ఎందుకంటే ఒక కొనుక్కు కూడా తీయొద్దు, ఎందుకంటే ఆ దీపాలను కాపాడాలి, అది సాధ్యం చేసుకోవాలి. ఒక్కొక్క ప్రమిదలో మొత్తం 4-5 ఒత్తులు వేసి పెడతాం. ఒక్క వత్తి కొండెక్కినా కూడా ఇంకొక వత్తితో మనం వెలిగించవచ్చని. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ధ్రువానికి సంబంధించిన ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఒక్క దీపం కూడా ఆరిపోకూడదు, కనీసం ఒక్క దీపం అయినా వెలిగే విధంగా చేయాలి. కాబట్టి అక్కడ వీలైనంత మాత్రం 4-5 దీపాలు వెలిగించడం ఒక దిక్కున, ఇది ఒక అద్భుతమైనటువంటి రెమెడీ అండి. సో ఈ శని హోమం, శని పీడను తొలగడానికి ఇది తాళపత్ర రహస్యం. కాబట్టి ఈ నెల జనవరి 20వ తారీఖున శని హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ శని అనుగ్రహం పొందగోరాలని కూడా నేను ప్రతి ఒక్కరిని సూచిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. శని హోమంలో పాల్గొని శని ఆశీస్సులు పొందాలని కూడా నేను మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.